హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కీరా పెరుగు పచ్చడి అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కీరా పెరుగు పచ్చడి చేసుకోవడానికి 2 కీరాలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని వాటర్ పెట్టాలండి స్టవ్ పైన. అందులో ఈ కీరా ముక్కలు వేసేయాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వీటిని ఉడికించుకోవాలండి. ఇప్పుడు పచ్చడి కోసం ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 8 పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అందులో నేను 2 కీరాలకి క్వాంటిటీ చెప్తున్నానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ మూడింటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసి వాటిని ముందు పౌడర్ చేసుకోవాలి. తర్వాత వీటిని అందులోకి యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పెరుగు వేస్తూ పేస్ట్ చేసుకోవాలండి. దాన్ని మంచిగా మెత్తగా అయ్యే వరకు పెరుగు వేస్తూ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చడికి తాలింపు చేసుకోవాలండి. తాలింపు కోసం ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని కీరా ముక్కలు ఉడికాయో లేదా చూద్దామండి. కీరా ముక్కలు ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని జాలీలోకి వేసుకోవాలి. వాటర్ వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వడగట్టుకున్న కీరా ముక్కల్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలింపుని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సమ్మర్ స్పెషల్ కీరా పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.